అప్పుడే తీయండల్లా కారు పైకి ఎక్కమన్నా బాబు చాలమ్మా చాలమ్మా చాలు బాబు బాబు చాలమ్మా చాలమ్మా ప్లీజ్ ప్లీజ్ లక్కనపల్లి గ్రామ పంచాయతీ సోదర సోదరిమణులు, అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి గ్రామ పంచాయతీకి రావడం, ఈ గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమానికి అపూర్వమైనటువంటి స్వాగతం పలికినటువంటి గ్రామ పంచాయతీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా.
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ 4.5 సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, అవినీతి కార్యక్రమాలు కానీ, చేసినటువంటి పనులు ఏమైనా ఉంటే అవి ఏందో ఈ ప్రజలను అడిగి తెలుసుకుందామని చెప్పి సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా జగన్ రెడ్డి పాలనలో పూర్తిగా కూడా అభివృద్ధి అనేది మచ్చుకైనా కూడా కనపడడం లేదు. రాష్ట్రం మొత్తం పక్కన పెడితే ఇదే లక్కనపల్లి గ్రామ పంచాయతీలో, ఎందుకంటే నేను రాష్ట్ర విషయాలు దేశ విషయాలు మాట్లాడదలుచుకోలే, ఈ లక్కనపల్లి గ్రామానికి సంబంధించినటువంటి విషయాలే ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈ 4.5 సంవత్సరంలో ఈ గ్రామ పంచాయతీలో ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయనేది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి ఈ సందర్భంగా ఈ గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ మంత్రిగా లోకేష్ బాబు గారు వేసినటువంటి ఎల్ఈడి లైట్లు కూడా లేకుండా ఉంటే ఈ రోజు ఏ గ్రామంలో కూడా లైట్ వెళ్తారు అనేది కనపడే ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో దాదాపుగా ఈ గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లే 87 లక్షల రూపాయలకు ఒక సీసీ రోడ్లే ఈ గ్రామ పంచాయతీలో అతి తక్కువ కాలంలో పూర్తి చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ఓ విషయం నేను చెప్పదలిసా. నేను 2008లో ఈ నియోజకవర్గానికి శాసనసభకు పోటీ చేయడానికి నేను రావడం జరిగింది. ఆ రోజు నన్ను మీరందరూ కూడా 2009 ఎన్నికల్లో నన్ను మంచి మెజారిటీతో గెలిపించారు. అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండింది, నేను ప్రతిపక్షంలో ఉన్నా. మళ్ళీ 2014లో నేను పోటీ చేశా, మళ్ళీ నన్ను శాసనసభకు గెలిపించారు. 2014లో కూడా నేను ప్రతిపక్షంలోనే గెలిచా. అయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి ఏదైనా నా వంతు చేసేటువంటి పరిస్థితి కంటిన్యూస్ గా 2004 నుంచి కూడా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా అటు పుంగనూరులో పొలంనేరులో గెలుస్తూ ఉంటే ఒక దఫా అయినా నేను చేసేటువంటి అవకాశం దొరుకుతుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి నేను పనిచేయదలుచుకున్నా. ఆ రోజు నాకు ఈ రాష్ట్రంలో 22 నెలలు మంత్రిగా పనిచేసేటువంటి అవకాశం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. కాదు, నేను ఈ యొక్క గ్రామ పంచాయతీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా. ఈ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి హ్యామ్లెట్స్, ఈ లక్కనపల్లికి ఉండేటువంటి హ్యామ్లెట్స్ అన్ని ఈ రోజు ఏవైతే ఉన్నాయో, నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికలకు వచ్చినప్పటి నుంచి 2017-16 దాకా ఒక్క కనెక్టివిటీ రోడ్డు కూడా లేనటువంటి సందర్భాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను ఈరోజు ఈ లక్కనపల్లి మధ్యలోనే నేను ఈరోజు ఒక విషయం మీకు చెప్పదలిసా. ఇదే గ్రామ పంచాయతీలో పుంగనూరు శంకర్రాయలపేట రోడ్డు నుంచి రామనపల్లి రోడ్డు వరకు అయ్యా తొరిటి రోడ్లో 19 లక్షలతో ఎంఎన్ఆర్జీస్తో ఆ రోజు శాంక్షన్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మీకు అందించడం జరిగింది. అదేవిధంగా పుంగనూరు శంకర్రాయలపేట రోడ్డు నుంచి మళ్ళా పుంగనూరు శంకర్రాయలపేట రోడ్డు వరకు తొరిడి ఏదైతే చిన్నపురం నుంచి మరి ఈఏపీ కింద 71 లక్షలతో శాంక్షన్ చేసి తీసుకొచ్చినటువంటి కాపీ ఈరోజు ఈఏపీ నుంచి నా దగ్గర ఉంది. అదేవిధంగా పుంగనూరు శంకర్రాయలపేట రోడ్డు నుంచి రామనపల్లి వరకు ఈఏపీ కింద 87 లక్షల రూపాయలతో మరి శాంక్షన్ చేశాం. ఆ పనులు కూడా కాంట్రాక్టర్ పూర్తి చేసి ఇచ్చాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇకపోతే ముఖ్యంగా పుంగనూరు శంకర్రాయలపేట రోడ్డు నుంచి మళ్ళా పుంగనూరు శంకర్రాయలపేట రోడ్డు వరకు వయ్యా మరి ఏదైతే
పెద్ద చల్లారగుంట పెద్దపురంకు 2,89,00,000 రూపాయలు ఈఏపీ కింద శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. అదే విధంగా పుంగనూరు శంకరరాయలపేట రోడ్ నుంచి మరి కుప్పం పలమనేరు రోడ్డు వరకు శెట్టిపల్లి చిక్కనపల్లి బుడిశెట్టిపల్లి వరకు 3,09,00,000తో ఆ రోజే ఈఏపీ నుంచి శాంక్షన్ చేసి తీసుకొచ్చా. ఈ రోజుకు కూడా అవి శాంక్షన్ లోనే ఉన్నాయి. గత ప్రభుత్వంలోనే ఆ పనులన్నీ కూడా అగ్రిమెంట్లు అయినాయి. కొంతవరకు ఆ రోడ్డు 4.5 సంవత్సర కాలంలో ఈ 4.5 సంవత్సరంలో నేను తీసుకొచ్చినటువంటి పనులు అది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు కాదు, మరి ఏషియన్ బ్యాంక్ నుంచి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా 139 కోట్ల రూపాయలు తీసుకొస్తే దాంట్లో దాదాపు 8 కోట్ల రూపాయల వరకు ఇదే గ్రామ పంచాయతీలో నేను శాంక్షన్ చేసి మీకు అందిస్తే 2 రోడ్లు పనిచేసి చేసినటువంటి కాంట్రాక్టర్లకు ఈ రోజున కూడా డబ్బులు ఇవ్వకపోతే తోలేసిన జల్లే ఆ రోడ్ల మీద మీకు కనపడతా ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఇదే గ్రామ పంచాయతీలోనే అంగన్వాడీ భవనం లక్కనపల్లిలో 10 లక్షలు చేస్తే అది కూడా మోల్డింగ్ వేసి అట్లనే నిలిపేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అదే గత ప్రభుత్వంలో అంగన్వాడీ భవనం పెద్దపురంలో చేస్తే దాన్ని ఈ రోజు దాకా కూడా మొదలు పెట్టినటువంటి పాపం లేదు. అదే విధంగా వెలుగు సంబంధించి మహిళల కోసం చేస్తే అది 10 లక్షల రూపాయలతో ఈ రోజు కూడా అట్లే ఉంది. ఇంకొక పక్క మండల ప్రాథమిక పాఠశాల శెట్టిపల్లి ప్రహారీ గోడకు 5,63,000 వేస్తే ఈ రోజు కూడా అవి పిల్లర్లు వేసుకొని రోడ్డు పైన నీకు ఆ పిల్లర్లు అట్లే కనపడతా ఉన్నాయా లేదా అని ఒకసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నా. ఇవే కాదు, సీసీ రోడ్లన్నీ 75 లక్షలు తెచ్చాం, అవన్నీ కొన్ని పూర్తి చేశాం. ఇంకా దాదాపు 50-60 లక్షల రూపాయలు గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన సీసీ రోడ్లు ఈ రోజు దాకా కూడా వేసేటువంటి పరిస్థితి లేదు. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజు శాసనసభ్యుడిగా నేనుండొచ్చు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, ఎవరు వచ్చినా శాసనసభ్యుడు ఎవరైనా, మంత్రి ఎవరైనా, ముఖ్యమంత్రి ఎవరైనా ప్రజల కోసం పనిచేసేటువంటి కార్యక్రమాల కోసమే ఈ రోజు ఎన్నికల్లో మనం వస్తాం. ఈ రోజు ఈ ప్రభుత్వం శాంక్షన్ చేస్తే, ఈ శాసనసభ్యుడు పనులు తీసుకొస్తే, ఎన్నికలైన తర్వాత ఇంకొక శాసనసభ్యుడు వస్తే, ఇంకొక ప్రభుత్వం వస్తే అది ప్రజలకు అందివ్వకుండా ఉండింది గత స్వాతంత్రం వచ్చినప్పుడు 70 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో దేశంలో చేయలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మొట్టమొదటగా ఈ జగన్ రెడ్డి పాలనలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పనులు చేస్తే, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇండ్లు ఇస్తే అవిటికి నేను ఎందుకు బిల్లు ఇవ్వాలా, తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్లు శాంక్షన్ చేస్తే వాళ్ళకు నేను ఎందుకు బిల్లులు ఇవ్వాలని చెప్పి డబ్బులు ఇవ్వకుండా ఆపేసి ఇబ్బందులు పెట్టేటువంటి మాట ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ కార్యక్రమాలన్నీ ఈ 4.5 సంవత్సరంలో తెరిసి శాంక్షన్ చేసి చేతిలో పెట్టినటువంటి పనులు చేయడానికి మీకు ఏమి ఇబ్బంది వచ్చిందో మరి ప్రజలకు సమాధానం చెప్పగలరా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు చేయలేకపోయారు? డబ్బులు మీ ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం కాదు, ఏషియన్ బ్యాంక్ డబ్బులు ఇస్తుంది. ఈ రోజు అప్పుల కోసం మీరు తిరుగుతా ఉన్నారు. ఆల్రెడీ బ్యాంక్ నుంచి డబ్బులు వచ్చి ప్రభుత్వంలో డిపాజిట్ అయితే దాన్ని కూడా ఖర్చు పెట్టలేకుండా ఉన్నారా? లేకపోతే ఈ పనులు చేస్తే తెలుగుదేశం పార్టీకి, అమర్నాథ్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని ఈ పనులు ఆపేశారా? ఈ ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కూడా ఒకసారి చూడండి. గతంలో ఎప్పుడూ కూడా ఈ ఏ ముఖ్యమంత్రి ఇంత దారుణంగా పనిచేసినటువంటి సందర్భం లేదు. ఈ రోజు ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ పైన కేసులు పెడతారు, బెదిరిస్తారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి పైనే ఈ రోజు దాదాపు 55 రోజులు చెయ్యని నేరానికి జైల్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి నాలాంటి వాడి పైన ప్రజల కోసం మరి ఏదైనా ప్రభుత్వంలో చేసేటువంటి తప్పులు ఎత్తి చూపితే దాదాపు 35 కేసులు ఈ రోజు నా పైన రిజిస్టర్ చేసినారు. దాదాపు 307 కేసులు, ఆర్మ్స్ యాక్ట్ కేసులు పెట్టి 2-3 నెలలు ఇండ్లకు రాకుండా వాళ్ళు సునకానందం పొందేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉంది. ఇటువంటి మూర్ఖపు నాయకత్వం, మూర్ఖపు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా తరిమి కొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది.
నేను ఒకటే యువకులకు అందరికి తెలియజేసుకుంటున్నా, ముఖ్యంగా కూడా రేపు రాబోయే కాలంలో యువకుల భవిష్యత్తు మొత్తం కూడా నాశనం చేయడానికి జగన్ రెడ్డి విధానాలు ఉన్నాయి. ఈ రోజు పెట్టుబడులు రావడం లేదు. ఎవరైనా పెట్టుబడిదారుడు ఈ రాష్ట్రానికి వస్తానంటే వాళ్ళని తరింగొట్టేటువంటి పరిస్థితి. అంతెందుకు మన పక్కనే, మీరు ఈ పక్కనే చూడొచ్చు, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4 రోడ్లలో మీరు పోయే చోటనే గత ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉండేటప్పుడు అంతకు ముందు 4 రోడ్లు ఎట్లుండింది, ఆ 2-3 సంవత్సరాల్లో ఈ రోజు 4 రోడ్లలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఈ ప్రాంతంలో ఎంతమందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఈ రోజు మీరు వచ్చిన తర్వాత కనీసం అక్కడ ఏదైనా ఒక ఇండస్ట్రీ అయినా తీసుకొచ్చే పరిస్థితి ఉన్నారా? మిమ్మల్ని నమ్మి ఎవరైనా పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి ఉందా? ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మానసిక దౌర్బల్యంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలన సాగిస్తా ఉన్నారు. కనీసం వాళ్ళ శాసనసభ్యులకి మంత్రులకు ఇంటర్వ్యూలు ఇవ్వవు. నీ సొంత చెల్లెలు ఈ రోజు నీతో లేదు. నీ సొంత చిన్నాన్న చనిపోయి మర్డర్ అయితే ఎందుకు జరిగిందో ఆలోచించుకొని చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా మరి ఈ రోజు వ్యవహారాన్ని నలిపేటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఈ 4.5 సంవత్సరాల్లో ఒక రాష్ట్రానికి రాజధాని ఫలాని ఊరని చెప్పుకోలేకుండా ఉండేటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి పేరు ఒకటే కనపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంత దారుణంగా అటు యువకుల్లో భవిష్యత్తును నాశనం చేస్తా ఉన్నావు, అన్ని వర్గాలను నాశనం చేస్తా ఉన్నావు, అందరినీ కూడా ఇబ్బందులు పెడతా ఉన్నావు. ఏ గ్రామంలోనూ ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు కనపడడం లేదు. ఓట్లు వేసుకున్న వాళ్ళు ఎక్కడున్నారో కనపడడం లే. ఈ రోజు వార్డు మెంబర్ నుంచి గ్రామ పంచాయతీ నుంచి ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, మంత్రి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. వేరే ప్రతిపక్షం కూడా ఈ రాష్ట్రంలో లేడు. మీకు ఇంత పెద్ద మ్యాండేట్ ఇస్తే ప్రజలకు ఇంత దరిద్రమైనటువంటి పాలన అందించినటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికే దక్కుతుంది. నేను అందుకే తెలియజేసుకుంటున్నా, ఖచ్చితంగా ఈ పాలనను, ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి రాజకీయంగా తరిమి కొట్టాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా యువకుల పైన ఉంది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారి వంటి విజన్ ఉండేటువంటి వ్యక్తి మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్పించి మనకు భవిష్యత్తు లేదనే విషయాన్ని దయచేసి అందరూ గమనించండి. రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన ఓటేసి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీరందరూ కూడా ముందుండి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన.